అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆ డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడు మారుతున్నటువంటి నీకు ఏరియాస్ కావచ్చు, పేర్లు కావచ్చు, వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం. నేను కమిషనర్ గారికి, మేయర్ గారికి రిక్వెస్ట్ చేసేది, ఇది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి 2 రోజులు సెషన్ నడిచినా పర్వాలేదు, కానీ ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలకు దృష్టిలో ఉంచుకొని మనం చేయవలసినటువంటి అంశం ఉన్నది. రెండోది, ఇక్కడ అధికారులు టౌన్ ప్లానింగ్ కానీ మిగిలిన అధికారులు ఒక 5 మంది అధికారులని ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఏ కార్పొరేటర్ని, ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ లేకుండా ఇదంతా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ తో చేసినటువంటి అంశం. ఈ రోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ కూడా చట్టాలు ఉన్నాయి. అది హరీమరీగా మనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదో భారతదేశంలో ఇంత పెద్ద కార్పొరేషన్ లేదు అని చూపించడానికి, దాన్ని చిత్రీకరించడానికి కాదు. ప్రజలకు మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా. రెండోది, 27 మున్సిపాలిటీసు, 3 కార్పొరేషన్లు, పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకున్న జిహెచ్ఎంసీలనే ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు వేరియస్ డిపార్ట్మెంట్ లోపల. రెండోది ఏంటంటే, రేపు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళకున్న ట్యాక్సులు ఇప్పటి వరకు వేరే ఉన్నాయి, మనకున్నాయి వేరే ఉన్నాయి. బట్ మీరు వెంటనే ఇంపోజ్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకటి. రెండోది, మా మాట ఇక్కడ బీజేపీ మిత్రులు ఉన్నారు, కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, మా ఎంఐఎం మిత్రులు, మేము ఇంతమంది ఉన్నాం. నేను మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గుండె మీద చేసుకొని, లేదు డిప్యూటీ మేయర్ గారి గుండె మీద చేసుకొని చెప్పండి, కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుండి చాలా మంది కార్పొరేటర్స్ లో ఒక ఆవేదన, ఆందోళన మాత్రం ఉంది. కాకపోతే ఎప్పుడన్నా ఏదైనా ప్రాసెస్ జరిగినప్పుడు ముందు ఇచ్చేటువంటి సమాచారం కార్పొరేటర్స్ గాని ఉంది. కానీ ఒక మాట నేను శ్రీనివాస్ యాదవ్ గారితో విభజించదలుచుకున్నాను. గతంలో కూడా 200 డివిజన్స్ చేసినప్పుడు, కార్పొరేషన్ మెర్జ్ చేసినప్పుడు ఎవరికి సమాచారం లేదు. సెక్రటరియట్ లో కూర్చొని జీవో మాత్రం వచ్చింది, ఆ జీవో కాపీ మాత్రమే మాకు వచ్చింది. వీఆర్ నాట్ అవేర్ అబౌట్ దోస్ జీవో. ఇది సో జరిగింది గతంలో కూడా అలాంటి. ఐ హ్యావ్ దిస్ కాపీ. సో గతంలో కూడా జరిగాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా మరి గుర్తింపు పొంది, ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని 2047 కి 3 ట్రిలియన్ ఎకానమీకి చేర్చాలని ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మరి మెర్జ్, సరౌండింగ్ లో ఉన్నటువంటి మెర్జ్ చేసినప్పుడు తప్పకుండా ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతుంది. ఇప్పుడే అందరు చెప్పారు, దీన్ని వెల్కమ్ చేస్తున్నారని. అందరు కూడా వెల్కమ్ చేస్తాం, కానీ సైంటిఫికల్ గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది. దీన్ని చేయడానికి మీరేమో డెడ్ లైన్ ప్రాసెస్, కమిషనర్ గారు మాట్లాడుతూ 17th కి డెడ్ లైన్ పెట్టారు. సో మరి ఇది ప్రిలిమినరీ నోటిఫికేషనే కాబట్టి, ప్రిలిమినరీగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు ఎక్స్టెండ్ ది డేట్? ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎవరికి ఏం లేదు, ఓన్లీ టోపోగ్రఫికల్ గా వచ్చినటువంటి ఇది చూసినట్టయితే, మేము గూగుల్లో కూడా తీసాము, చూస్తే ఏమైంది, డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాలు వేరే ఉన్నాయి, కోర్ ఏరియాలో ఉన్నటువంటి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ఇందులో. సో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ లో ఆవేదన ఏంది, ఇప్పుడు వేరియేషన్ ఉండకూడదు, అన్ని కూడా ఈవెన్ గా ఉండాలి. ఇప్పుడు కమిషనర్ గారు మాట్లాడుతూ నాలాలు కానీ ఏమన్నా రూట్స్ కానీ వచ్చినప్పుడు ఆ యొక్క డివిజన్స్ ని మేము కొంచెం ఇదిగా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. సో దాన్ని తీసినప్పుడు ఒకటి మాత్రం మేము కమిషనర్ గారు ఇచ్చింది ఒకటి మాత్రం వెల్కమ్ చేయదలుచుకున్నాము. శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ లు పెరిగిన దాన్ని అది మాక్సిమం గా కవర్ చేసుకుంటూ ఆ పరిధిలో ఉండేటివే కవర్ చేశామన్నారు. కోర్ ఏరియాస్ లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉందని చెప్పారు. సో దీన్ని కూడా ఒక సైంటిఫికల్ గా చేసే విధంగా, ఎందుకంటే ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల కంటే కార్పొరేటర్స్ కు ఉంది.